నా పేరు కళ్యాణ్. నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని. నాకు చిన్నప్పటి నుంచి అందరికీ ఏదైనా ఉపయోగపడేలా చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. ఆ ఇంట్రెస్ట్తోనే నేను 1 year బ్యాక్ క్లాప్ కంట్రోల్ మోటార్ అని మన మోటార్స్ కోసం ఒక డివైస్ని తయారు చేసిన. కాకపోతే ఆ డివైస్ని నేను మన ఊళ్ళో కానీ వేరే ఊళ్ళో రైతులకు కానీ ఎవరికి పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే నాకు అప్పుడు టైం సరిపోయేది కాదు. నేను కాలేజీలో ఉండేటోని, హాస్టల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి కొంచెం స్టడీ మ్యాటర్లో కొంచెం నేను టైం సరిపోక నేను దీనిపైన అంత ఫోకస్ చేయలేకపోయినా. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నా కాబట్టి నాకు దీనికి కొంచెం టైం దొరికింది. ఈరోజు నేను అసలు ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే మీకు ఆల్రెడీ క్లిక్ అయిపోయి ఉంటుంది దీని వర్కింగ్ ఎట్లా ఉంటుంది ఏందనేది. కాకపోతే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాని గురించి మీరు క్లారిటీగా తెలుసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే మీరు దీన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క రైతుకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రైతులందరూ ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వచ్చి మోటార్ని ఇక్కడ ఫింగర్స్ తోని ఇట్లా ఏళ్ళు పెట్టి ఆన్ చేస్తుంటారు కదా, అట్లా కాకుండా మనం ఆటోమేటిక్ అంటే వైర్లెస్ ఇంటి దగ్గర నుంచే మనం దీన్ని మొబైల్ తోని ఆన్ ఆఫ్ చేయొచ్చు. అది ఎట్లా ఆన్ ఆఫ్ చేయాలో నేను ఒకసారి మీకు చూపిస్తా. కాకపోతే ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఈ డివైస్ ని ఎట్లా రెడీ చేసినా దీన్ని మన మోటార్ కి ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మన రాకేష్ అన్న మోటార్, సర్పంచ్ రాకేష్ అన్న వాళ్ళ మోటారు. అన్నకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అన్న మోటార్ వీడియో తీసుకోవడం కోసం పర్మిషన్ ఇచ్చిండు. సో థ్యాంక్ యూ రాకేష్ అన్న. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి నా డివైస్ అనేది ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి, దీనికి ఏమేమి కనెక్షన్స్ ఉంటాయనేది చూపిస్తా. దీనికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ మన నార్మల్ ప్రివెంటర్ బాక్స్ ఎట్లా ఫిట్ చేసుకుంటామో అట్లనే ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ దీనికి 3 wires ఉంటాయి కదా, ఈ 3 wires ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి, ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇదంతే ఉంటుంది. ఈ బాక్స్ మాత్రం ఒక ఎక్స్ట్రా ఉంటుంది. దానికి 2 wires అనేటివి ప్రివెంటర్ బాక్స్ మనం స్విచ్కి అయితే ఎక్కడ ఇస్తామో అక్కడనే కనెక్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దీనికి మీరు థింక్ చేయొచ్చు ఛార్జింగ్ పెట్టుకోవచ్చా, లేదంటే అసలు ఇది ఎట్లా రన్ అవుతుంది. దీనికి ఛార్జింగ్ పెట్టడం కానీ డైలీ వచ్చి ఎలా ఉంది ఏమైందని రోజు ఈ బాక్స్ ఓపెన్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. దీనికి ఒక సోలార్ ప్లేట్ ఉంటుంది. ఈ ప్లేట్ ద్వారానే మనకు మొత్తం ఛార్జింగ్ అనేది ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయిపోతుంది. మీకు ఒకసారి దీన్ని నేను నా మొబైల్తోనే ఆన్ చేసి చూపిస్తా. ఎట్లా రన్ అవుతుంది, ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూపిస్తా. దీని స్టార్టర్ ఇక్కడ ఉంది, అన్న వాళ్ళ స్టార్టర్ ఇక్కడ ఉంది, మోటార్ మాత్రం అక్కడ ఉంది. మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎవరు లేరు, నేను మాత్రమే ఉన్నా. దీనికి ఇక్కడ నుంచి నా ఫోన్ నుంచి నేను ఒకసారి కంట్రోల్ చేసి చూపిస్తాను మోటార్ని ఎట్లా ఆన్ ఆఫ్ చేయాలో. చూడండి, అక్కడ స్టార్టర్ దగ్గర ఎవరు లేరు, ఇక్కడ మోటార్ దగ్గర కూడా ఎవరు లేరు, నేను ఒక్కరిని మాత్రమే ఉన్నా. ఇది నా మొబైల్తోనే నేను మోటార్ని ఆన్ ఆఫ్ చేసి చూపిస్తా. మీకు ఒకసారి క్లారిటీగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి క్లారిటీ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ మోటార్ని, అక్కడ స్టార్టర్ని, ఇక్కడ ఫోన్ని దీంట్లో అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా వాడాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు నా దగ్గర మొబైల్ ఉంది. ఈ మొబైల్ నుంచి నేను కాల్ చేస్తే మోటార్ రన్ అవుతుంది. చూడండి, రింగ్ సౌండ్ వినిపిస్తుందో లేదో తెలియదు కెమెరా దూరం నుంచి. కానీ ఇక్కడ నేనైతే నా మొబైల్ నుంచి మోటార్కి కాల్ చేసిన. ఇప్పుడు 2-3 రింగ్స్ తర్వాత మనం దీన్ని కట్ చేసినాం అనుకో, ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆన్ అయిపోతుంది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం సింపుల్గా మన మొబైల్ నుంచి మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి కాల్ చేస్తే ఆన్ అవుతుంది. మళ్ళీ ఎలా ఆఫ్ చేయాలి అంటే మళ్ళీ ఇంకొకసారి మనం కాల్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి కాల్ చేస్తే చూడండి, కాల్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. మన మోటార్ అనేది ఆఫ్ అయిపోయింది. సో మీకు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మీ మోటార్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే వీడియో ఎండింగ్లో నేను దీని కాస్ట్ కానీ అవన్నీ కానీ మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. నా నెంబర్ ఇస్తాను. మీరు మన ఊళ్ళో రైతులైనా సరే వేరే ఊళ్ళో రైతులైనా సరే కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. నేను దీని డీటెయిల్స్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు ఫిక్స్ చేసుకోవాలనుకుంటే మీరు కూడా మోటార్కి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చాలా ప్రాసెస్ అయితే ఏం ఉండదు, సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. లేదంటే నన్ను రమ్మన్నా సరే నేనే వచ్చి మీ మోటార్కి ఇన్స్టాల్ చేస్తాను.